तेलंगाना देखिए न्यूज़ में आप तमाम के खैर मकदूम में बढ़ते हैं। खबर की जानिब KPHB कॉलोनी में आज GHMC और ट्रैफिक पुलिस की जानिब से की गई बड़ी कार्रवाई। बताया गया कि नेक्सस माल वगैरह व दीगर इलाके जात में फुटपाथ पर गैर कानूनी जाने वाले कब्जा जात को हटाया गया। सिलसिले में टेम्पल बस स्टॉप से लेकर ब्रांड फैक्ट्री तक ये तमाम तर कार्रवाई जारी रही। बताया गया कि इस मौके पर कब्जा किए जाने वाले लोगों ने अपने गुस्से का भी इजहार किया। अगर अभी तक आपने ये चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी, मुल्की, रियासती, मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दक्कन न्यूज़। నాకు కావాలి అది ఒక్కటి. ఓన్లీ నా సామాన్ తీసుకునేంత వరకు ఆగదు. నేను 10,000 రెంట్ కట్టుకుంటున్నా, 10,000 రెంట్ కట్టుకొని ఉంటున్నా. రోడ్డు ఏం చేసింది? రోడ్డు మీద నేను ఉన్నా, రోడ్డు మీద వేసిన ఇది ఏం చేసింది? ఈ పక్కన వేసుకున్నా. నా కాళ్ళ నొప్పులతో నేను బతుకుతున్నాను. ఈ గుడిసెలో బతుకుతున్నా. ఈ గుడిసెలో బతికినప్పుడు నేను రోడ్డు మీద బతికినప్పుడు బతికేటోళ్ళకు ఒక రోజు టైం, ఒక గంట టైం నా సామాన్ తీసుకుంటా. నా సామాన్ విలువ కట్టి దయచేసి కేసీఆర్ సార్ ఎక్కడున్నాడో కేసీఆర్ సార్ రావాలి. కేసీఆర్ సారే నాకు న్యాయం చేయాలి. కేసీఆర్ సార్ న్యాయం చేస్తేనే ఇది బాగుపడుతుంది. హైదరాబాద్ ఎక్కడాడు ముంచేస్తాడు, న్యాయంగా ముంచేస్తాడు. న్యాయంగా ముంచేస్తాడు అంటే ముంచేస్తాడు. రేవంత్ రెడ్డి గారు మంచాడు కాదు. ఇప్పటికి సగం ముంచేసిండు. నా కడుపు కోత ఇంత ఉంది. నేను ఎవరితో చెప్పుకోవాలి? ఎవరున్నారు నాకు వెనకాల? ఇప్పుడు ఈ బాధ ఇదంతా ఎవరు తీయాలి? ఎవరు ఇప్పుడు ఇంత అన్ని ఇరిగిపోయినాయి. నా సామాన్లు తీసుకునేదాకా నాకు టైం ఎందుకు ఇవ్వలేడు? 5 నిమిషాలు టైం ఇంటి సార్ చదువుకుంటా. 5 నిమిషాలు టైం ఇంటి అంటే ఇవ్వలేడు. నా సామాన్లు ఇరిగిపోయినాయి. నా కొడుకు కష్టం చేస్తాడు. నేను ఇప్పుడు ఏడా బతకాలి చూపిండి నాకు దారి. రేవంత్ రెడ్డి నాకు రేపటికాలు చూపించాలి. లేదా కేసీఆర్ సార్ కాళ్ళు పట్టుకుంటా పోయి కేసీఆర్ సార్ నీకు ఉన్నప్పుడే నాకు బాగుందా? హైదరాబాద్